వెల్కమ్ టు టీపీ స్టడీస్. మీ అందరికీ తెలిసిందే ఆర్ఆర్బీకి సంబంధించినటువంటి డేట్స్ అనేవి మనకు రావటం అనేది జరిగాయి. ఈ ఆర్ఆర్బీకి సంబంధించినటువంటి దాంట్లో ప్రధానంగా మనకి 50 to 60 మార్క్స్ అనేవి జనరల్ స్టడీస్ లేదా జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అప్డేట్కి సంబంధించినటువంటి విషయాలు అనేవి మనకి క్వశ్చన్ టైప్లో అడగడం అనేది జరుగుతుంది. కాబట్టి దానికి సంబంధించి ప్రధానంగా మొత్తం జనరల్ అవేర్నెస్ కానీ లేదా జనరల్ స్టడీస్ చదివేటప్పుడు చాలా ఎక్కువ లెంతీగా అనేది మనకు ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి దాన్ని ఏ విధంగా సింప్లిఫై చేసుకొని చదువుకోవాలి అనేటువంటి ఒక విధానంతో ఒక జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి ఒక టాపిక్ని, అంటే ప్రధానంగా జనరల్ స్టడీస్లో పాలిటీకి సంబంధించినటువంటి ఒక టాపిక్ని ఒక మైండ్ మ్యాప్ ప్రక్రియ ద్వారా టోటల్గా ఒక టాపిక్ మొత్తాన్ని ఏ విధంగా మనం గుర్తుపెట్టుకుంటే గుర్తుంటుంది అనేటువంటి విషయంతో ఒక చిన్న వీడియో ద్వారా మీ ముందుకు అనేది రావటం అనేది జరుగుతుంది. చూడండి, ప్రధానంగా ఇటువంటి మనకి అంటే ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ కానీ లేదా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో కానీ మొత్తం లెసన్ అనేది ఏ విధంగా చదువుతామో ఆ లెసన్ని మొత్తాన్ని కూడా సింప్లిఫై చేసే విధానం కూడా మనకు రావాలి. కాబట్టి ఆ సింప్లిఫై చేసే విధానం అనేది ఏ విధంగా అనేది ఉంటుంది అనేటువంటి ఒక ప్రాసెస్తో ఈ వీడియో అనేది చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఒక్కసారి చూడండి, టుడే నేను ఏ టాపిక్ తీసుకున్నానంటే ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి గవర్నర్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని సింప్లిఫై విధానంలో ఏ విధంగా మనం చదవాలి అనేటువంటి టాపిక్ అనేది తీసుకుంటున్నాం. కాబట్టి దానికి సంబంధించి గవర్నర్కి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ ఏముంటుంది, గవర్నర్ యొక్క అధికారాలు ఏంటి, గవర్నర్ యొక్క విధులు ఏంటి, గవర్నర్ సంబంధించినటువంటి ఆర్టికల్స్, గవర్నర్ యొక్క డ్యూటీస్ అనేవి ఏ విధంగా ఉంటాయి, ఇలా అన్ని విషయాలకు సంబంధించి ఒక మైండ్ మ్యాప్ ప్రక్రియ ద్వారా మనం అనేది ఈ లెసన్ అనేది సింప్లిఫై చేసి చదవడం అనేది జరుగుతుంది. మరి ఈ టాపిక్నే నేను ఎందుకు తీసుకున్నా అంటే కాస్త గవర్నర్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఒక లాస్ట్ మంత్ అనేది చూసుకున్నట్లయితే గవర్నర్స్ యొక్క చేంజెస్ అయ్యాయి. చాలా రాష్ట్రాల్లో గవర్నర్ యొక్క మార్పులు అనేవి జరిగాయి, మనం చూసే ఉంటాం. కాబట్టి ఆ గవర్నర్ యొక్క మార్పులు, ఏ రాష్ట్రానికి ఏ గవర్నర్ ఉన్నారనేది చదువుకునే ముందు గవర్నర్కి సంబంధించినటువంటి అసలు ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది ఏం చెప్తుంది అనే విషయాన్ని మనం ఇక్కడ అధ్యయనం చేద్దాం. ఓకే, స్టార్ట్. మరి మనం క్లాస్ అనేది స్టార్ట్ చేసుకుందాం మనం. కాబట్టి దానికి సంబంధించినటువంటి గవర్నర్కి సంబంధించినటువంటి ప్రధానంగా అక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, గవర్నర్ అనేది మనకి ఈ గవర్నర్ యాక్చువల్గా భారత రాజ్యాంగంలో సెంట్రల్ గవర్నమెంట్ అయినా స్టేట్ గవర్నమెంట్ అయినా కేంద్ర రాష్ట్రాల్లో ఏ ప్రభుత్వాలైనా ప్రధానంగా భారతదేశం ఫాలో అవుతున్నటువంటి సిస్టమ్ ఏంటి అంటే మనకి మీ అందరికీ తెలిసిందే పార్లమెంటరీ సిస్టమ్ అనేది ఫాలో కావటం అనేది జరుగుతుంది. ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఎవరైనా మన ఇండియాలో ప్రజెంట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ వచ్చిన నుండి ఈ రోజు వరకు కూడా ఫాలో అవుతున్నటువంటి సిస్టమ్ ఏదంటే మనకి పార్లమెంటరీ సిస్టమ్. మీకు పార్లమెంటరీ సిస్టమ్ అంటేనే ప్రధానంగా గుర్తొచ్చేటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటంటే రెండు రకాలైనటువంటి అధికారులు అనే వాళ్ళు ఉంటారు. ఒకటి ఎవరు అంటే మనకి నామినల్ పర్సన్ అనే వాళ్ళు ఉంటారు. సెకండ్ వన్ ఏంటంటే రియల్ పర్సన్ అనేటువంటి వ్యక్తి ఉంటాడు. సెంట్రల్ గవర్నమెంట్లో నామినల్ పవర్స్ అనేది ప్రెసిడెంట్కి అనేది ఉంటే రియల్ పవర్స్ అనేవి ఎవరికి ఉంటాయంటే మనకి ప్రైమ్ మినిస్టర్కి అనేది ఉండడం అనేది జరుగుతుంది. మరి భారతదేశంలో మన స్టేట్లో తీసుకుంటే నామినల్ పవర్స్ అనేవి గవర్నర్ వరకు ఉంటే రియల్ పవర్స్ అనేవి సీఎంకి అనేవి ఉండడం అనేది జరుగుతుంది కదా. అంటే సెంట్రల్ గవర్నమెంట్లో ఏ పాలసీ అయితే ఉంటుందో స్టేట్ గవర్నమెంట్లో అదే పాలసీ అనేది రన్ అవుతుంది. అదే మనకి ఏంటంటే పార్లమెంటరీ సిస్టమ్. మరి ప్రజెంట్ మన గవర్నర్ అనే స్టేట్ గవర్నమెంట్కి ఎందుకు వస్తారు కదా. కాబట్టి స్టేట్ గవర్నమెంట్ గురించి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఏ పార్ట్ అనేది చెప్తుందంటే మనకి 6th పార్ట్ అనేది చెప్తుందండి. 6వ భాగము అనేది ఈ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ గురించి అనేది చెప్తుంది. స్టేట్ గవర్నమెంట్ గురించి చెప్పే ఇన్ఫర్మేషన్ ఏదంటే 6th పార్ట్ అనేది చెప్తుంది. ఈ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి ఏ ఆర్టికల్స్ అనేవి మనకు చెప్తాయి, స్టేట్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఏ ఆర్టికల్స్ అనేవి చెప్తాయంటే 152 ఆర్టికల్ నుండి 213 ఆర్టికల్స్ అనేవి మనకి స్టేట్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఆర్టికల్స్ అనేవి చెప్తాయి. 152 నుండి 213 అడగవచ్చు మనకి. భారత రాజ్యాంగంలో స్టేట్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఆర్టికల్స్ ఎక్కడ నుండి ఎక్కడ వరకు ఉంటాయంటే 152 నుండి 213 ఆర్టికల్ వరకు అనేవి ఉంటాయి.
మీరు అబ్జర్వేషన్ చేసినట్లయితే ఓవరాల్గా 6th పార్ట్ వరకు అనేది చెప్పుకున్నాం కదా. మరి ఫస్ట్ పార్ట్ అనేది ఎలా ఉంటుంది, అసలు ఫస్ట్ పార్ట్లో ఉండేటువంటిది ఏం చెప్తుంది అంటే మీకు ఇండియన్ టెరిటరీ గురించి అనేది చెప్తుందండి. ఇండియన్ టెరిటరీ గురించి అనేది చెప్పేది ఏంటంటే మనకి ఫస్ట్ పార్ట్ అనేది 1 to 4 ఆర్టికల్ అనేవి చెప్తాయి. మనకి 1 to 4 ఆర్టికల్ ఇండియన్ టెరిటరీ గురించి చెప్తుంది. ఇక సెకండ్ పార్ట్ అనేది మీకు చూసుకున్నట్లయితే ఇండియాలో ఉండేటువంటి సిటిజన్షిప్ గురించి అనేది చెప్తుంది. సిటిజన్షిప్ 5 to 11 ఆర్టికల్స్ అనేవి ఇండియన్ సిటిజన్షిప్ గురించి చెప్తాయి. ఇక థర్డ్ పార్ట్ మ్యాగ్నా కార్టా ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని పిలుస్తాం. మ్యాగ్నా కార్టా ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని థర్డ్ పార్ట్ని పిలుస్తాయి. ఆ థర్డ్ పార్ట్లో మీకు తెలిసిందే ఫండమెంటల్ రైట్స్ గురించి అనేది చెప్పుకుంటాం. ఈ ఫండమెంటల్ రైట్స్లో 12 to 35 ఆర్టికల్స్ అనేవి చెప్తాయి. 12 to 35 ఆర్టికల్స్ అనేవి ఫండమెంటల్ రైట్స్. ఇక నెక్స్ట్ ఫోర్త్ పార్ట్ అనేది చూసుకున్నట్లయితే డిపిఎస్పి మీన్స్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ అంటాం. కాబట్టి 36 నుండి 51 ఆర్టికల్ వరకు అనేవి చెప్తాయి ఇక్కడ మనకి. ఇక 4A పార్ట్ అనేది మనకు దేని గురించి చెప్తుందంటే ఫండమెంటల్ డ్యూటీస్ గురించి అనేవి చెప్తాయి. ఫండమెంటల్ డ్యూటీస్, ఈ ఫండమెంటల్ డ్యూటీస్లో 51A ఆర్టికల్ అనేది చెప్తుంది ఫండమెంటల్ డ్యూటీస్ గురించి. ఇక 5th పార్ట్ అనేది 5వ భాగము అనేది మనకి ఈ యొక్క ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గురించి అనేది చెప్తుంది. అంటే ఓవరాల్గా ఏంటి సెంట్రల్ గవర్నమెంట్ అంటాం కదా, సెంట్రల్ గవర్నమెంట్లో వన్ ఆఫ్ ద పార్ట్ ఎవరంటే ప్రెసిడెంట్. ఈ సెంట్రల్ గవర్నమెంట్ గురించి 52 ఆర్టికల్ నుండి 151 ఆర్టికల్ వరకు చెప్తుంది. 52 ఆర్టికల్ నుండి 151 ఆర్టికల్ వరకు అనేది ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ గురించి చెప్తుంది. మరి 5th పార్ట్ తర్వాత నెక్స్ట్ 6th పార్ట్, కాబట్టి 6th పార్ట్ గురించి చెప్పే ఆర్టికల్ అక్కడ ఉన్నాయి చూడండి మీరు. 152 ఆర్టికల్ నుండి 213 ఆర్టికల్ వరకునే చెప్తాయండి. ఇక నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ఏదైనా మన భారతదేశంలో అంతా పార్లమెంటరీ సిస్టమ్ అని చెప్తున్నాం. మరి స్టేట్లో కూడా పార్లమెంటరీ సిస్టమ్ అంటే అసలు క్లియర్గా ఏంటి అంటే మనకి ఎగ్జిక్యూటివ్ అనేది, లెజిస్లేటివ్ అని, జ్యుడిషియల్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఎగ్జిక్యూటివ్ అంటే స్టేట్లో ఏంటి అంటే మనకి గవర్నర్ అండ్ సీఎం అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ వీళ్ళు ముగ్గురితో కూడుకున్నదే ఏంటంటే ఎగ్జిక్యూటివ్ అని చెప్పడం అనేది జరుగుతుంది. లెజిస్లేచర్ లేదా లెజిస్లేటివ్ అంటే ఏంటంటే లెజిస్లేటివ్ అసెంబ్లీ అండ్ లెజిస్లేటివ్ కౌన్సిల్. మెంబర్ ఆఫ్ ఎమ్మెల్యేలు ఉండే సభనే లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటారు. తెలుగులో మనం విధాన సభ అంటాం కదా. లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటే విధాన పరిషత్ అని పిలవడం జరుగుతుంది. ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది ఉన్నారు? 175. ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో కౌన్సిల్ అనేది రద్దు చేస్తాం అనుకున్నారు, కానీ రీసెంట్గా రద్దు చేయలేదు. ఎంతమంది ఉన్నారంటే 58 మెంబర్స్ అనేది లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఉన్నారు. కాబట్టి ఇలా సభల గురించి, హౌసెస్ గురించి డిస్కషన్ చేసేది ఏంటంటే లెజిస్లేటివ్. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే జ్యుడిషియల్ అంటే ఏంటంటే హైకోర్ట్, సబార్డినేట్ కోర్ట్, డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఇవన్నీ కూడా మనకి ఏంటంటే జ్యుడిషియల్లో రావడం జరుగుతుంది. ఎందుకు నాన్న ఇవి అంటే ఓవరాల్గా ఏదైనా పార్లమెంటరీ సిస్టంలో టోటల్గా అనేది మనకి లాని అనేది అంటే ఏవైతే చట్టాలు తయారు చేస్తాయో ఆ చట్టాలు అంటే మేకింగ్ ఆఫ్ ద లాస్ అని ఎవరు చేస్తారంటే ఎగ్జిక్యూటివ్ అనేది చేస్తుందండి. అంటే లాన్ అనేది రిటర్న్ చేయడం అనేది జరుగుతుంది. మరి లెజిస్లేటివ్ ఏం చేస్తుంది ఓవరాల్గా అంటే లాస్ అనేది రిటర్న్ చేస్తుంది కదా. ఎగ్జిక్యూటివ్ ఏం చేస్తుంది? ఇంప్లిమెంటేషన్ అనేది చేయడం జరుగుతుంది. ఆ లాస్ అనేది రిటర్న్ చేసేది లెజిస్లేటివ్ అయితే, ఇంప్లిమెంటేషన్ చేసేది ఎగ్జిక్యూటివ్ అయితే అవి మిస్టేక్గా ఉన్నాయా లేదా కరెక్ట్గా ఉన్నాయని చూసేది ఎవరంటే జ్యుడిషియల్. ఈ మూడు కూడా మనకి ఏంటంటే ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయ్యి వర్క్ చేయడం అనేది జరుగుతుంది. అంటే ఒకదాని మీద ఒకటి ఆధారపడుతుంది. అంటే ఏంటి? ఇది యాక్ట్స్ అనేది తెస్తే కదా వీళ్ళు ఇంప్లిమెంటేషన్ చేస్తారు, వీళ్ళు ఇంప్లిమెంటేషన్ చేస్తే కదా ఇది రాంగ్గా లేదా రైట్ అనేది చూసేది ఎవరంటే జ్యుడిషియల్. ఇలా ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయి పని చేయడాన్ని ఏమంటారంటే సెపరేషన్ ఆఫ్ థియరీ అని పిలవడం జరుగుతుంది. సెపరేషన్ ఆఫ్ థియరీ అంటే ఏంటి? అధికార పృథక్కరణ సిద్ధాంతం అని అంటారు. ఇలాగా ఒకదాని మీద ఒకటి అనేది పని చేయడాన్ని ఏమంటారంటే అధికార పృథక్కరణ సిద్ధాంతము అనేసి అంటారు. కాబట్టి వీటికి సంబంధించి మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇది మనకి పార్లమెంటరీ సిస్టమ్ అండ్ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మనం ఏంటి అందులో ప్రధానంగా ఒక స్టేట్కి సంబంధించినటువంటి మెయిన్ పర్సన్ ఎవరు? మనకి గవర్నరే కదా. ఒక స్టేట్కి సంబంధించిన మెయిన్ పర్సన్ గవర్నరే కదా. మరి గవర్నర్ అంటే ఏంటనేది ఇంట్రడక్షన్లో అనేది చూసి తర్వాత గవర్నర్ యొక్క ఆర్టికల్స్ అనేవి చూద్దాం. ఇంట్రడక్షన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు 5 ఇష్యూస్ అనేవి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఏంటి అంటే ఫస్ట్ పర్సన్ ఆఫ్ ద స్టేట్ అంటే ఒక రాష్ట్రానికి ప్రథమ పౌరుడు, ఫస్ట్ పర్సన్ ఆఫ్ ద స్టేట్ అని ఎవరిని అంటారంటే గవర్నర్ని పిలవడం అనేది జరుగుతుందండి. ఇండియా యొక్క ఫస్ట్ పర్సన్ ప్రెసిడెంట్ అంటాం కదా. ఒక స్టేట్ యొక్క ఫస్ట్ పర్సన్ ఎవరు అంటారంటే గవర్నర్ని పిలవడం జరుగుతుంది. సెకండ్ వన్ ఏంటంటే కాన్స్టిట్యూషనల్.
ఒక రాష్ట్రంలో రాజ్యాంగ అధిపతి కాన్స్టిట్యూషనల్ పర్సన్ అని ఎవరిని అంటారంటే గవర్నర్ని అంటారు. అలా కాకుండా ఒక స్టేట్లో ప్రభుత్వ అధికారి అని ఎవరిని అంటారంటే మనకి సీఎం అని పిలవడం అనేది జరుగుతుంది. ప్రభుత్వ అధికారిని సీఎంని ఎలా అంటామో కాన్స్టిట్యూషనల్ పర్సన్ అని ఎవరిని అంటారంటే గవర్నర్ని పిలవడం అనేది జరుగుతుంది. ఇక నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే సెంట్రల్ అండ్ స్టేట్కి అనేది ఒక మీడియేటర్గా కూడా వర్క్ చేయడం జరుగుతుంది. అంటే ఏంటి, ఆ రాష్ట్రంలో జరిగేటువంటి 15 డేస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్కి అనేది అంటే రాష్ట్రపతికి అనేది తెలియజేస్తారు. అలా సెంట్రల్కి స్టేట్కి అనేది ఒక మీడియేటర్గా ఉండేటువంటి వ్యక్తి కూడా మనకి ఎవరంటే గవర్నర్. నెక్స్ట్ వన్ ఏంటి, ఎగ్జిక్యూటివ్ అంటే ఆ రాష్ట్రంలో కార్యనిర్వాహక అధికారిగా ఒక ఎగ్జిక్యూటివ్ పవర్గా ఒక ఎగ్జిక్యూటివ్ అథారిటీగా వర్క్ చేసే వ్యక్తి ఎవరంటే గవర్నర్ వర్క్ చేయడం జరుగుతుంది. ఇలా ఈ 4 కండిషన్స్ కూడా ఎవరికి సంబంధించినవి అన్న అంటే గవర్నర్కి సంబంధించినవి. ఇక నెక్స్ట్ వన్ చూడండి, అసలు గవర్నర్ అనేది ప్రధానంగా ఎప్పుడు అసలు గవర్నర్ అనేటువంటి ఫస్ట్ ఆ యొక్క పదవి అనేది ఎలా వచ్చిందంటే మనం చరిత్ర చదువుకున్నాం. చరిత్రలో ప్రధానంగా ఏంటంటే అసలు గవర్నర్ అనేటువంటి పదాన్ని చరిత్రలో ప్రధానంగా ఇంట్రడ్యూస్ అనేది ఎప్పుడైందంటే మనకి పోర్చుగీస్ వారు ఎప్పుడైతే వచ్చారో ఆ పోర్చుగీస్ వారు భారతదేశానికి వచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా గవర్నర్ అనేటువంటి పదాన్ని అనేది ఏం చేశారంటే ఇంట్రడ్యూస్ చేశారు. పోర్చుగీస్లో మీరు చదువుకునే ఉంటారు. ఫ్రాన్సిస్ డి ఆల్మిడా అని, నీనా డా కునహా అని, ఫ్రాన్సిస్ డి సౌజా అని, అల్బుక్లర్క్ అని ఇలా మొట్టమొదటిసారిగా పోర్చుగీస్ వారు భారతదేశానికి వచ్చినప్పుడు గవర్నర్ సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఇంట్రడ్యూస్ చేశారు. ఇప్పుడు చారిత్రక పరంగా చూసుకున్నట్లయితే పోర్చుగీస్ వారు ఏ విధంగా అయితే ఇంట్రడ్యూస్ చేశారో ప్రధానంగా ఇక్కడ చూసుకున్నట్లయితే అసలు మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లోకి ఏ విధంగా వచ్చిందంటే 1935 యాక్ట్ ద్వారా అనేది రావడం జరిగింది. గవర్నర్ పాలసీ అనేది ఇండియాలోకి ఏ చట్ట ప్రకారం రావడం జరిగిందంటే 1935. ఎందుకంటే 1935 యాక్ట్ అనేది బ్రిటిష్ వారు అనేది ప్రవేశపెట్టేటప్పుడు బేసిక్గా దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చారు, మనకి ఫెడరల్ సిస్టానికి అనేది ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఫెడరల్ సిస్టమ్ అంటే ఏంటి, ఏదైనా ఒక నిర్ణయానికి సంబంధించి కేంద్రము మరియు రాష్ట్రము 2 అధికారాలు తీసుకోవడాన్ని ఏమంటారంటే ఫెడరల్ గవర్నమెంట్ అంటారండి. అలా కాకుండా యూనిటరీ గవర్నమెంట్ అంటే ఏంటి, అధికారాలు మొత్తం కూడా దేశానికి సంబంధించిన కీలకమైన అధికారాలన్నీ కూడా ఒకే ఒక్క ప్రభుత్వ చేతుల్లో ఉంటేదాన్ని ఏమంటారంటే ఒక యూనిటరీ గవర్నమెంట్ అని పిలవడం జరుగుతుంది. మరి భారతదేశం అనేది ఏ యొక్క లక్షణాన్ని కలిగి ఉందంటే ఫెడరల్ అండ్ యూనిటరీ గవర్నమెంట్ కలిగి ఉంది. అంటే కొన్ని విషయాల్లో ఫెడరల్ని ఫాలో అయితే కొన్ని విషయాల్లో యూనిటరీ గవర్నమెంట్ని ఫాలో అవ్వడం జరుగుతుంది. కాబట్టి అలా 1935 యాక్ట్ ప్రకారంగా గవర్నర్ అనేటువంటి పాలసీలో మనకి ఏంటంటే ఫెడరల్ గవర్నమెంట్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. అలా 1935 యాక్ట్ అనేది మనకి చెప్పడం జరుగుతుంది. ఆ యాక్ట్ ద్వారా గవర్నర్ పాలసీని ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. ఇక నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే గవర్నర్ అసలుని ఎలక్టెడ్ చేస్తారా అపాయింట్మెంట్ చేస్తారా? చూడండి ఇక్కడ ఏపీపీ అని రాస్తే అపాయింట్మెంట్, ఈ ఎలక్టెడ్ అనేది ఉన్నది వారు. ఇప్పుడు గవర్నర్ ప్రజెంట్ ఏంటి, అపాయింట్మెంట్ ద్వారా వస్తున్నాడా ఎలక్టెడ్ ద్వారా వస్తున్నారంటే అందరికీ తెలిసిన విషయమే, అపాయింట్మెంట్ ద్వారా రావటం అనేది జరుగుతుంది కదా. అసలు అపాయింట్మెంట్ గవర్నర్ యొక్క అపాయింట్మెంట్ ద్వారానే రావాలని చెప్పిన వ్యక్తి ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు. కానీ భారత రాజ్యాంగానికి అడ్వైజర్గా పనిచేసినటువంటి అంటే రాజ్యాంగానికి ఒక సలహాదారుడిగా పనిచేసిన వ్యక్తి ఎవరంటే బెనగల నరసింహారావు. మనం చదువుకుంటాం. ఈ బెనగల నరసింహారావు ఏమన్నాడంటే ఎలక్షన్ ద్వారా వస్తేనే బెటర్, ఎలక్టెడ్ ద్వారా వస్తేనే బెటర్గా ఉంటుందని ఎలక్టెడ్ ద్వారా రావాలని బిఎన్ రావు కానీ చేశారు. కానీ ప్రధానంగా ఒక రాష్ట్రంలో ఎలక్టెడ్ అయ్యేటువంటి పర్సన్స్ అనేవి ఇద్దరు ఉంటే ప్రధానంగా అనేది వివాదాలకి డిస్ప్యూట్స్కి అనేది దారి తీస్తుంది. కాబట్టి ఎలక్టెడ్ పర్సన్ అనేది ఒకటి ఉండాలి, నామినేటెడ్ పర్సన్ అనేది ఒకటి ఉండాలి. కాబట్టి అలా గవర్నర్ని అపాయింట్మెంట్ ద్వారా అనేది ఉంటే బాగుంటుందని ఎవరి యొక్క అభిప్రాయం అనేది నెగ్గిందంటే బిఆర్ అంబేద్కర్ యొక్క అభిప్రాయం అనేది నెగ్గడం అనేది జరిగింది. అలా బిఆర్ అంబేద్కర్ ప్రకారంగా గవర్నర్ని అపాయింట్మెంట్ అనేది చేస్తున్నారని గుర్తుపెట్టుకోవాలి. ఇది గవర్నర్కి సంబంధించినటువంటి ఫండమెంటల్ ఇన్ఫర్మేషన్ అండి. ఇంట్రడక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉన్నదంటే గవర్నర్కి సంబంధించింది. ఇక గవర్నర్కి సంబంధించి సెకండ్ స్టెప్, ఇది మొత్తం కూడా మీరు ఏంటి ఫస్ట్ స్టెప్లో అనేది గుర్తుపెట్టుకోండి. ఇది మొత్తం కూడా ఫస్ట్ స్టెప్లో అనేది గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ స్టెప్లో మీరు ఏం గుర్తుపెట్టుకుంటారంటే సెకండ్ వన్, గవర్నర్కి సంబంధించినటువంటి ఆర్టికల్స్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ అడుగుతుంటారు. మనకి గవర్నర్కి సంబంధించినటువంటి ఆర్టికల్స్ అని ప్రధానమైనటువంటి ఇంపార్టెంట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చినటువంటి ఆర్టికల్స్ అనేవి చూసుకుంటే 153 ఆర్టికల్ మనకి 153
153 ఆర్టికల్ ప్రకారంగా ఒక స్టేట్కి అనేది ఒక గవర్నరే ఉండాలి, ఒక స్టేట్కి అనేది ఒక గవర్నరే ఉండాలని చెప్పేటువంటి ఆర్టికల్ ఏదంటే మనకి 153 ఆర్టికల్ చెప్తుంది, వన్ స్టేట్ వన్ గవర్నర్ అని. కానీ దీన్ని రాజ్యాంగం అనేది సవరించి ఎప్పుడు సవరించారు? 1956 సెవెంత్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, సెవెంత్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అంటే 1956 7వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా గవర్నర్ యొక్క 153 ఆర్టికల్ సవరించి 2 ఆర్ మోర్ దెన్ స్టేట్ అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు అనేది ఒక గవర్నర్ అనేది ఉండవచ్చు అని చెప్పేటువంటి ఆర్టికల్ ఏదంటే 153 ఆర్టికల్. ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా రావడం జరిగిందంటే సెవెంత్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా. అంటే ఏంటి? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అదేవిధంగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉండవచ్చా అంటే ఉండవచ్చు. ఎందుకు? 7వ రాజ్యాంగ సవరణ మనకేం చెప్తుంది? 2 లేదా 3 రాష్ట్రాలకు కలిపి ఒక గవర్నర్గా ఉండొచ్చు అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి దీని ప్రకారంగా 2 లేదా 3 లేదా 4, 5 రాష్ట్రాలకు అనేది కలిపి ఒక గవర్నర్ అనేది ఉండొచ్చు అని చెప్పే ఆర్టికల్ ఏంటంటే మనకి 153 ఆర్టికల్. చూడండి, సబ్జెక్ట్ మొత్తం కూడా మనం చదివితే చాలా సింప్లిఫైగా ఉంటుంది. కానీ ఒక హాఫ్ అన్ అవర్ వీడియోలో మనం ఏం చేస్తామంటే మొత్తం హాఫ్ అన్ అవర్ వీడియోలో మొత్తం గవర్నర్కి సంబంధించిన మొత్తం కూడా ఏం చేస్తాం, రివిజన్ అనేది చేస్తే సింపుల్గా ఏ క్వశ్చన్ వచ్చినా మనం ఆన్సర్ చేయొచ్చు. అందుకే జస్ట్ చిన్న మైండ్ మ్యాప్ అనేది దీనికి చెప్పొచ్చు. సబ్జెక్ట్ రూపంలో అనేది మైండ్ మ్యాప్ ద్వారా మనం తెచ్చుకోవడమే. సెకండ్ వన్ చూసుకున్నట్లయితే 154. సెకండ్ వన్ ఏంటంటే 154 ఆర్టికల్ ప్రకారంగా గవర్నర్కి సంబంధించినటువంటి పవర్స్ గురించి అని చెప్తుంది. అంటే గవర్నర్ యొక్క అధికారాలు. గవర్నర్ అధికారాలు ఏం చేయొచ్చు? తానే స్వయంగా అనేది నిర్వహించుకోవచ్చు. గవర్నర్ తానే స్వయంగా తమ అధికారాలను చేయవచ్చు, లేదా క్రింది అధికారాల ద్వారా కింది అధికారులు ఎవరు ఉంటారు? ఎవరైతే మినిస్ట్రీ ఆఫ్ కౌన్సిల్ అనేది ఎవరు ఉంటారు? కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు కదా, అంటే మంత్రి మండలి అనేది ఉంటుంది కదా, వారి ద్వారా కూడా గవర్నర్ అనేది తమ యొక్క పనులు అనేది చేపించుకోవచ్చు అని చెప్పే ఆర్టికల్ ఏదంటే మనకి 154 ఆర్టికల్ అనేది. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే 155 ఆర్టికల్. 155 ఆర్టికల్ ఏం చెప్తుందంటే అపాయింట్మెంట్ గురించి అనేది చెప్తుంది. అంటే గవర్నర్ని అపాయింట్మెంట్ ఎవరు? గవర్నర్ యొక్క అపాయింట్మెంట్ ఆల్రెడీ మనకు చెప్పింది ఎవరు? అంబేద్కర్ చెప్పారు భారత రాజ్యాంగంలో బేసిక్గా. కానీ గవర్నర్ యొక్క అపాయింట్మెంట్ చేసేది ఎవరు అంటే మనకి భారత రాష్ట్రపతి. ఇక్కడ పి రాసిన చూడండి, పి అంటే ఏంటంటే గవర్నర్ని అపాయింట్మెంట్ చేసేది ఎవరంటే ప్రెసిడెంట్. అలా గవర్నర్ని అపాయింట్మెంట్ అనేది ప్రెసిడెంట్ అనేది చెయ్యాలి అని ఏ కంట్రీ నుండి మనం తీసుకోవడం జరిగిందంటే కెనడా అనేటువంటి కంట్రీ నుండి తీసుకోవడం అనేది జరిగింది. కెనడా అనేటువంటి దేశం. నెక్స్ట్ వన్ ఏంటి? గవర్నర్ యొక్క అపాయింట్మెంట్ అనేది కెనడా దేశం నుండి తీసుకొని ప్రెసిడెంట్ అనేది ఏ విధంగా అపాయింట్మెంట్ చేస్తున్నాడు ఇప్పుడు గవర్నర్ అంటే, ఇప్పుడు మన భారతదేశంలో ఒక రాష్ట్రానికి గవర్నర్ని అపాయింట్మెంట్ చేసే అధికారం ఎవరికి ఉందంటే గవర్నర్కి. ఎవరికి ఉందండి? ప్రెసిడెంట్కి ఉంది. ఏ ఆర్టికల్ ప్రకారంగా అంటే 155 ఆర్టికల్ ప్రకారంగా. 155 ఆర్టికల్. మరి గవర్నర్ యొక్క అపాయింట్మెంట్ గురించి ఒక కమిటీ కూడా మనకు వచ్చింది, చాలా ఇంపార్టెంట్. ఆ కమిటీ రాసేసుకోండి, సర్కారియా కమిటీ. ఏ కమిటీ? సర్కారియా కమిటీ. ఈ సర్కారియా కమిటీ ఏం చెప్పిందో అనేది ఒకసారి మనం చూసుకున్నట్లయితే గవర్నర్ యొక్క అపాయింట్మెంట్ గురించి సర్కారియా కమిటీ యొక్క రికమెండేషన్స్ అనేవి చూసుకున్నట్లయితే, సర్కారియా కమిటీ యొక్క రికమెండేషన్ చూసుకున్నట్లయితే గవర్నర్గా అపాయింట్మెంట్ అయ్యేటువంటి వ్యక్తి 2 years అనేది ముందు నుండే పాలిటిక్స్లో అనేది ఉండకూడదు. అంటే గవర్నర్గా సపోజ్కి 2021లో ఒక వ్యక్తిని అపాయింట్మెంట్ చేయాల్సి వస్తుందంటే ఆయన బిఫోర్ 2 years అంటే 2021 కంటే ముందు 2 సంవత్సరాల ముందు ఎలా ఉండకూడదండి? రాజకీయాల్లో ఉండకూడదు. అలా రాజకీయాల్లో ఉండే వ్యక్తిని గవర్నర్గా అపాయింట్మెంట్ అనేది చేయొచ్చు అంటే చేయకూడదు అని ఏ కమిటీ చెప్పింది? సర్కారియా కమిటీ అనేది చెప్పింది. ఇంకా ఏంటి? ఒక గవర్నర్ అనేది అపాయింట్మెంట్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఆ స్టేట్ యొక్క సీఎంకి అనేది కన్సిడర్ చేసి ఆ స్టేట్లో గవర్నర్ని అపాయింట్మెంట్ చేయాలి. అంటే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరైతే ఉంటారో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని సంప్రదించి గవర్నర్ని అపాయింట్మెంట్ చేయాలి అని కూడా ఏ కమిటీ మనకు చెప్పిందండి? సర్కారియా కమిటీ అనేది రికమెండేషన్ చేసింది.
ఇంకా ఏంటి, గవర్నర్గా అపాయింట్మెంట్ చేసే వ్యక్తిని, గవర్నర్గా అపాయింట్మెంట్ చేసిన ఓన్ స్టేట్కి అనేది గవర్నర్గా అపాయింట్మెంట్ అనేది చేయకూడదు అనేది. అంటే ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తిని ఆ రాష్ట్రానికి గవర్నర్గా చేయకూడదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి చెందిన వ్యక్తిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్గా ఉండకూడదండి, వేరే స్టేట్కి అనేది బదిలీ చేయాలి. అలా గవర్నర్ అనేది ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి ఆ రాష్ట్రానికి ఉండకూడదని కూడా ఏం చెప్పిందంటే సర్కారియా కమిటీ అనేది రికమెండేషన్ చేసింది. అయితే ఇక్కడ ప్రశ్న చూడండి, సర్కారియా కమిటీ యొక్క రికమెండేషన్ని పాటించాలా వద్దా? సర్కారియా కమిటీ యొక్క రికమెండేషన్ని పాటించాలా వద్దా? యాక్చువల్గా ఈ కమిటీ రికమెండేషన్ చేసినవన్నీ బాగున్నాయి, మరి పాటించాలా వద్దా అంటే ఇవి బేసిక్గా మనకేంటి చట్టబద్ధం కాదు కదా, లీగాలిటీ అనేది కాదు కాబట్టి ఇవి పాటించవచ్చు లేదా పాటించకపోవచ్చు, అది ఆ ప్రభుత్వం బట్టి అనేది ఉంటుంది. కాబట్టి సర్కారియా కమిటీ అనేది దేని మీద వచ్చిందంటే గవర్నర్ని అనేది ఒక స్టేట్కి అనేది అపాయింట్మెంట్ చేసేటప్పుడు రికమెండేషన్ మీద వచ్చిన కమిటీ ఏంటంటే సర్కారియా కమిటీ. ఆ సర్కారియా కమిటీ ఇచ్చిన రికమెండేషన్స్ ఏంటంటే డిస్కషన్ చేసాం మనం. నెక్స్ట్ వన్ ఏంటి, 156. ఇది మనకి ప్రీవియస్లో అడిగినటువంటి క్వశ్చన్ అండి, ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా మనకి. 156, 155 కూడా ప్రీవియస్లో మనకు అడిగిన క్వశ్చన్ గుర్తుపెట్టుకోవాలి. 156 చూసుకున్నట్లయితే టైం పీరియడ్ చెప్పండి మీరు, గవర్నర్ యొక్క టైం పీరియడ్ అనేది ఎన్నేళ్ళు ఉంటుంది అంటే మీరు టక్కని చెప్పే ఆన్సర్ ఏదంటే 5 years అనేది ఉంటుంది, రైట్ ఆన్సర్. కానీ గవర్నర్ యొక్క టైం పీరియడ్ అనేది 5 years అనేది ఉన్నప్పటికీ యాక్చువల్గా గవర్నర్ అనేది 5 years ఉండాలా లేదా ఇంకా ఎక్కువ ఉండాలా లేదా తక్కువ ఉండాలని డిసైడ్ చేసేది ఎవరు అంటే మనకి ప్రెసిడెంట్ అనేది డిసైడ్ చేయడం అనేది జరుగుతుందండి. అంటే ఇక్కడ ఏంటి, ప్రెసిడెంట్ యొక్క రాష్ట్రపతి యొక్క ఇష్టం మేరకు అనేది గవర్నర్ యొక్క టైం పీరియడ్ అనేది ఉంటుంది అని మీరు గుర్తుపెట్టుకోవాలి. క్వశ్చన్ అడిగారు ఏంటి, భారతదేశంలో ఒక రాష్ట్ర గవర్నర్ యొక్క పదవీ కాలము ఎంత అని అడిగారండి. ఆప్షన్లో ఆప్షన్ ఏ 5 సంవత్సరాలు, ఆప్షన్ 2 10 సంవత్సరాలు లేదా 4 సంవత్సరాలు, రాష్ట్రపతి ఇష్టం మేరకు అనేసి ఇచ్చారు. ఆ టైంలో మీరు చూజ్ చేసుకోవాల్సిన ఆన్సర్ ఏంటంటే రాష్ట్రపతి యొక్క ఇష్టం మేరకు అనేది ఉంటుంది, లేదా రాష్ట్రపతి యొక్క అభిష్టం మేరకు అనేసి ఉంటుంది, లేదా ప్రెసిడెంట్ యొక్క ప్రియారిటీ మేరకు అనేది ఉంటుంది. ఆ ఆప్షన్ లేకుండా అప్పుడు మీరు 5, 10, 15, 20 అనేస్తే అప్పుడు మీరు 5 years అనేది చూస్ చేసుకోవాలి. ఎప్పుడు రాష్ట్రపతి అభిష్టం మేరకు అనేటువంటి ఆప్షన్ లేకపోతే 5 years చూస్ చేసుకోవాలి, లేకపోతే మీరు ఏం చేయాలి, ప్రెసిడెంట్ యొక్క ఇష్టం మేరకు అని గుర్తుపెట్టుకోవాలి, రైట్. నెక్స్ట్ వన్, రిజైన్. ఒక గవర్నర్ అనేది రిజైన్ చేస్తే, రాజీనామా చేస్తే ఆ రాజీనామాని ఎవరికి ఇవ్వడం జరుగుతుందంటే ప్రెసిడెంట్కి అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. గవర్నర్ని అనేది ట్రాన్స్ఫర్ చేసి, ఎగ్జాంపుల్ వెస్ట్ బెంగాల్లో ఉండే గవర్నర్ని ఆంధ్రప్రదేశ్కో లేదా ఆంధ్రప్రదేశ్లో ఉండే గవర్నర్ని కర్ణాటకకో ఇలా ట్రాన్స్ఫర్ చేస్తారు కదా, అలా ట్రాన్స్ఫర్ చేసే అధికారం కూడా ఎవరికి ఉంటుందంటే ప్రెసిడెంట్కి అనేది ఉంటుంది. ఏ ఆర్టికల్లో గుర్తుపెట్టుకోండి, 156 ఆర్టికల్ ప్రకారంగా పదవీ కాలం టైం పీరియడ్, 156 ఆర్టికల్ ప్రకారంగా రాజీనామా, 156 ఆర్టికల్ ప్రకారంగా ట్రాన్స్ఫర్ అనేది గవర్నర్ యొక్క ట్రాన్స్ఫర్ కూడా ఎవరు చేస్తారంటే ప్రెసిడెంట్. నెక్స్ట్ వన్ ఏంటి, గవర్నర్కి సంబంధించినటువంటి టెంపరరీ గవర్నర్. అంటే ఎగ్జాంపుల్ పదవిలో ఉండేటువంటి గవర్నరే సడన్గా పుట్టుక్కుమన్నారు అనుకోండి, ఎగ్జాంపుల్ చనిపోయారు అనుకుందాం మనం. గవర్నర్ అనేది చనిపోయేటప్పుడు అప్పుడు ఏమవుతుంది అంటే టెంపరరీ గవర్నర్గా ఎవరంటే హైకోర్టు సీజన్ అనేది అపాయింట్మెంట్ చేసే అధికారం అనేది ఎవరికి ఉంటుందంటే ప్రెసిడెంట్కి ఉంటుంది. హైకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తినే టెంపరరీ గవర్నర్గా అనేది ఉండడానికి ఎవరు అనుమతి అనేది జారీ చేయాలంటే ప్రెసిడెంట్ అనేది అనుమతి చేయగలరు. అలా టెంపరరీ గవర్నమెంట్ అంటే తాత్కాలిక భారత గవర్నర్ అనేది ఏ ఆర్టికల్ ప్రకారంగా అంటే 156 ఆర్టికల్ ప్రకారంగా. నెక్స్ట్ వన్ 157 ప్రకారం 157 అనేది గవర్నర్ యొక్క క్వాలిఫికేషన్ గురించి, అర్హతల గురించి అనేది చెప్తాయి. ఈ ప్రధానంగా ఈ అర్హతలు అనేవి ఎలా ఉంటాయంటే 2 రకాలుగా అనేది ఉండడం అనేది జరుగుతుందండి. 2 రకాలుగా ఈ అర్హతలు అనేవి ఉంటాయి. గవర్నర్ యొక్క అర్హతలు అనేవి ఎన్ని రకాలుగా ఉంటాయంటే ప్రధానంగా 2 రకాలుగా ఉండడం అనేది జరుగుతుంది. ఏంటి ఆ 2 రకాలంటే, ఒకటి కాన్స్టిట్యూషనల్ బేస్డ్గా ఉంటాయి మనకి, కాన్స్టిట్యూషనల్ బేస్డ్. రెండు ఏంటంటే సిచ్యువేషనల్ బేస్డ్ అంటే సందర్భ అనుసారంగా ఉంటాయి. కాన్స్టిట్యూషనల్ బేస్డ్ ఏంటి, మనకి 35 years అనేది ఉండాలి, ఇండియా యొక్క సిటిజన్గా అనేది ఉండాలి, అంటే భారత పౌరుడై ఉండాలి, నెక్స్ట్ 35 years అనేది ఉండాలని కాన్స్టిట్యూషనల్ బేస్డ్ క్వాలిఫికేషన్లో చెప్తాయి. మరి సిచ్యువేషన్ బేస్డ్ అంటే సందర్భ అనుసారంగా
లేదా కొన్ని రూల్ ప్రకారంగా లేదా సాంప్రదాయపరంగా ఈ యొక్క గవర్నర్ యొక్క క్వాలిఫికేషన్స్ అనేవి ఎలా ఉంటాయంటే సిచ్యువేషనల్గా చూసుకున్నట్లయితే ఒకటి ఈ యొక్క మనకి సర్కారియా కమిషన్ చెప్పినట్టు ఒకటి ఓన్ స్టేట్కు ఓన్ గవర్నర్గా ఉండకూడదు. గవర్నర్ని అపాయింట్మెంట్ చేసినప్పుడు ఎవరిని కన్సల్ట్ చేయాలి, మనకి సీఎంని కన్సల్ట్. అంటే సర్కారియా కమిటీ చెప్పినటువంటి సాంప్రదాయాన్ని ఫాలో అయితే దాన్ని ఏమంటారంటే సాంప్రదాయ అనుగుణంగా. అలా కాకుండా చూసుకున్నట్లయితే కాన్స్టిట్యూషనల్ బేస్డ్ అయితే 35 ఇయర్స్ నెక్స్ట్ ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే గవర్నర్ క్వాలిఫికేషన్ 157 గురించి చెప్పుకున్నాం కదా. 158 ఏంటంటే శాలరీస్ అండ్ అలవెన్సెస్ అండ్ కండిషన్స్ గురించి చెప్పేది ఏంటంటే 158. యాక్చువల్ గవర్నర్ యొక్క శాలరీ అనేది పార్లమెంట్ అనేది డిసైడ్ చేస్తుంది మనకి. అదేవిధంగా ప్రజెంట్ గవర్నర్ యొక్క శాలరీ ఎంత ఉంది మీరు చెప్పండి, 3,50,000 రూపీస్ అనేది ఉంది. ఇది ఎప్పటి నుండి డిక్లేర్ అయింది, 2018 నుండి. అంతకుముందుల 1,10,000 వరకు అనేది ఉండేది. అంటే 2008 నుండి 3,50,000 అనేది గవర్నర్ యొక్క శాలరీ అనేది ఉంది. మరి గవర్నర్ యొక్క శాలరీ అనేది ఇది చూసుకున్నట్లయితే ఏ ఆర్టికల్ చెప్తుందంటే 158. ఇక నెక్స్ట్ వన్ ఏంటంటే కండిషన్స్. గవర్నర్గా అపాయింట్మెంట్ చేసే వ్యక్తికి కొన్ని కండిషన్స్ ఉండాలి. ఏంటి ఆ కండిషన్స్ అంటే లెజిస్లేటివ్లో కానీ పార్లమెంట్లో కానీ మెంబర్గా ఉండొచ్చా అంటే ఉండకూడదు అని గుర్తుపెట్టుకోవాలి. అంటే లెజిస్లేటివ్ అసెంబ్లీ కానీ లెజిస్లేటివ్ కౌన్సిల్లో కానీ లేదా లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ మెంబర్గా అనేది ఉండాలా, లేదా ఎంపీగా కానీ ఎమ్మెల్యే కానీ ఉండాలంటే ఉండకూడదు. ఎవరిగా ఎన్నికైన వ్యక్తికి, గవర్నర్గా అపాయింట్మెంట్ అయినటువంటి వ్యక్తికి. మరి అలా ఉండకూడదు అని చెప్పేదే ఏంటంటే కండిషన్. మరి ఉంటే మీకు డౌట్ వస్తుంది, ఉంటే ఏమవుతుందంటే ఆ పదవి అనేది రిజైన్ చేసి గవర్నర్ పదవికి అనేది రావాలి. కానీ సర్కారియా కమిటీ మనకు చూడండి ఒక విషయం చెప్పింది, 2 ఇయర్స్ ముందలే పాలిటిక్స్లో ఉండకూడదని చెప్పిందండి. కానీ ఇక్కడ కూడా సేమ్ అదే కంపేర్గా చూసుకున్నట్లయితే రిజైన్ చేసి అనేది గవర్నర్గా అవ్వచ్చు అని కూడా చెప్తుంది ఏంటంటే 158. ఇక నెక్స్ట్ వన్ ఏంటంటే గవర్నర్కి సంబంధించినటువంటి ప్రమాణ స్వీకారం గురించి అనేది చెప్తున్నాం. ప్రమాణ స్వీకారం అంటే ఏంటి అంటే మనకి ఓత్ అని అంటాం మనం. ప్రమాణ స్వీకారం గవర్నర్ ఎవరి ముందు ప్రమాణ స్వీకారం అనేది చేస్తారంటే గుర్తుపెట్టుకోండి, హైకోర్టు చీఫ్ జస్టిస్ ఎవరైతే ఉన్నారో హైకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ ముందు అనేది ప్రమాణ స్వీకారం అనేది చేయడం అనేది జరుగుతుందని గుర్తుపెట్టుకోవాలి. హైకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ ముందర ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రమాణ స్వీకారం గురించి చెప్పే ఆర్టికల్ ఏదంటే 159. ఇలా 153, 154, 155, 156, 157, 158, 159 గవర్నర్కి సంబంధించిన ఆర్టికల్. ప్రీవియస్లో మనకు అడిగిన క్వశ్చన్ 155, 156. నెక్స్ట్ 158 అడిగారు, 159 అడిగారు. ఇక్కడ మనకు 157 నుండి కూడా క్వశ్చన్ వచ్చింది. ఎలా వచ్చిందంటే గవర్నర్కి సంబంధించినటువంటి అధికారాల్లో కింది వాటిలో సరైనవి ఏంటి సరికానివి ఏంటి అనేసి ఇచ్చారు. కానీ కొంచెం క్వశ్చన్ ఎలా వచ్చినా ఈ పాయింట్ ఆఫ్ ఇష్యూ అనేది అర్థం చేసుకోండి. నెక్స్ట్ వన్ గవర్నర్ యొక్క ఆర్టికల్స్ అనేది మాట్లాడాం మనం. ఇప్పుడు నెక్స్ట్ వన్ ఏంటంటే గవర్నర్కి సంబంధించినటువంటి పవర్స్ గురించి మాట్లాడతాం. గవర్నర్ యొక్క అధికారాల గురించి అనేది మాట్లాడడం అనేది జరుగుతుంది. మరి గవర్నర్ యొక్క అధికారాలు ఏంటి అనేది చూసుకున్నట్లయితే గవర్నర్ యొక్క ఫస్ట్ వన్ మనం ఏం మాట్లాడుకున్నాం, గవర్నర్ యొక్క ఇంట్రడక్షన్ మాట్లాడుకున్నాం. సెకండ్ వన్ ఏం మాట్లాడుకున్నాం, గవర్నర్కి సంబంధించినటువంటి ఆర్టికల్స్ గురించి అనేది మాట్లాడుకోవడం జరిగింది. ఇప్పుడు మనం ఇందులో గవర్నర్కి సంబంధించినటువంటి పవర్స్ గురించి అనేది మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. గవర్నర్ యొక్క పవర్స్ అనేవి చూసుకున్నట్లయితే ప్రధానంగా ఫస్ట్ పవర్ ఏంటంటే ఎగ్జిక్యూటివ్ పవర్గా ఉండడం అనేది జరుగుతుంది, ఎగ్జిక్యూటివ్ పవర్. సెకండ్ వన్ ఏంటంటే లెజిస్లేటివ్ పవర్ అని అంటున్నాం, లెజిస్లేటివ్ పవర్. థర్డ్ వన్ చూసుకున్నట్లయితే ఫైనాన్షియల్ పవర్, ఆర్థిక అధికారాలు. ఇదే చూసుకున్నట్లయితే శాసన అధికారాలు, కార్యనిర్వాహక అధికారాలు, ఆర్థిక అధికారాలు. జుడిషియల్ పవర్స్ అంటే న్యాయ అధికారాలు. డిస్క్రియేషన్ పవర్స్ అంటే విచక్షణ అధికారాలు అనేవి ఉంటాయి, విచక్షణ అధికారాలు. అదేవిధంగా ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, మీకు ఆల్రెడీగా బ్లూ కలర్లో కనిపిస్తుంది. ఏంటంటే ఆర్మీ పవర్స్ అండ్ డిప్లొమాటిక్ పవర్స్. ఆర్మీ పవర్స్, డిప్లొమాటిక్ పవర్స్ ఓన్లీ ఎవరికి ఉంటాయంటే ప్రెసిడెంట్కి మాత్రమే ఉంటాయి, గవర్నర్కి అనేవి ఉండవు. కాబట్టి క్వశ్చన్ కూడా మనకు అది వచ్చే అవకాశం ఉంటుంది. అంటే గవర్నర్కి ఉండేటువంటి పవర్స్లో ప్రెసిడెంట్కి ఉండే పవర్స్లో ప్రెసిడెంట్కి అనేది ఉండి గవర్నర్కి లేని పవర్స్ ఏంటి అని అడుగుతాడు. ప్రెసిడెంట్కి అనేది ఉండి గవర్నర్కి లేని పవర్స్ ఏంటి అంటే మనకి ఆర్మీ పవర్స్ అండ్ డిప్లొమాటిక్ పవర్స్ అని గుర్తుపెట్టుకోవాలి.
ఆర్మీ పవర్స్ అండ్ డిప్లొమాటిక్ పవర్స్ అనేది ప్రెసిడెంట్కనే ఉంటాయి. ఎవరికి ఉండవంటే గవర్నర్కి అనేవి ఉండవు. మిగతావన్నీ కూడా గవర్నర్కి ప్రెసిడెంట్కి అనేది సేమ్గా అనేది ఉండడం అనేది జరుగుతుంది. మరి ఆ పవర్స్ ఏంటి, ఆ ఆర్టికల్కి సంబంధించినవి ఏంటి అనేది ఇప్పుడు మనం చూడడం అనేది జరుగుతుంది. ఓకే, గవర్నర్ యొక్క పవర్స్లో ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే మనకి ఎగ్జిక్యూటివ్ పవర్స్. ఎగ్జిక్యూటివ్ పవర్స్ అంటే ఏంటంటే గవర్నర్ ఎవరినైనా అపాయింట్మెంట్ చేయడం కానీ లేదా గవర్నర్ ఎవరినైనా నియమించడం కానీ చేస్తే వాటిని ఎగ్జిక్యూటివ్ పవర్స్ అంటారు. బేసిక్గా గవర్నర్ ఎవరెవరిని అనేది అపాయింట్మెంట్ చేస్తాడు. గవర్నర్ని అపాయింట్మెంట్ చేసేది ప్రెసిడెంట్. మరి గవర్నర్ ఎవరిని అపాయింట్మెంట్ చేస్తారంటే స్టేట్లో ఉండేటువంటి ఎస్సీ కమిషన్, స్టేట్లో ఉండేటువంటి ఎస్టీ కమిషన్, స్టేట్లో ఉండేటువంటి బీసీ కమిషన్, ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్, బీసీ కమిషన్ యొక్క చైర్మన్ని, మెంబర్స్ని అపాయింట్మెంట్ చేసే అధికారం అనేది ఎవరికి ఉంటుందంటే గవర్నర్కి ఉంటుంది. అదేవిధంగా ఉమెన్ కమిషన్, ఉమెన్స్ కమిషన్ అంటే మహిళా కమిషన్, అదేవిధంగా హ్యూమన్ రైట్స్ కమిషన్, అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క లోక్యుక్త అనేదాన్ని, అదేవిధంగా సమాచార హక్కు అంటే లేదా సమాచార కమిషన్ని, ఇలాంటి అన్ని అధికారుల్ని అందులో ఉండే మెంబర్స్ని అపాయింట్మెంట్ చేసేది ఎవరంటే గవర్నర్. అంతేకాకుండా ఆ స్టేట్లో ఉండేటువంటి యూనివర్సిటీస్ అనేవి ఉంటాయి కదా, ఆ యూనివర్సిటీకి అనేది ఛాన్సలర్గా కూడా ఎవరు ఉంటారంటే గవర్నర్గా ఉంటారు. ఆ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్స్ని అపాయింట్మెంట్ చేసేది ఎవరు అంటే గవర్నర్ అపాయింట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. రైట్, ఛాన్సలర్ ఈయనే ఉంటారు, వైస్ ఛాన్సలర్ని అపాయింట్మెంట్ చేసేది ఎవరు అంటే గవర్నర్. మరి వాళ్ళనే కాకుండా మరికొంతమందిని రాజ్యాంగంలో ఉండే ఆర్టికల్ ప్రకారంగా అనేది అపాయింట్మెంట్ అనేది చేయడం అనేది జరుగుతుంది. ఎవరు మరి అంటే 164 సబ్ క్లాస్ 1 ప్రకారంగా 164 సబ్ క్లాస్ 1 ప్రకారంగా ముఖ్యమంత్రిని మరియు మంత్రి మండలిని అనేది గవర్నరే అపాయింట్మెంట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా 165 సబ్ క్లాస్ 1 ప్రకారంగా రాష్ట్రంలో ఉండేటువంటి అడ్వకేటర్ జనరల్ అనే దానికి చూసినట్లయితే ఈయన అపాయింట్మెంట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా 233 సబ్ క్లాస్ 1 ప్రకారంగా ఒక డిస్ట్రిక్ట్లో ఉండేటువంటి న్యాయమూర్తిని, జ్యుడిషియల్ని కూడా ఎవరు అపాయింట్మెంట్ చేస్తారంటే జిల్లా జడ్జి అంటారు కదా, ఆ జిల్లా జడ్జిని కూడా అపాయింట్మెంట్ చేసేది 233 ఆర్టికల్ ప్రకారం గవర్నర్ అపాయింట్మెంట్ చేస్తారు. అదేవిధంగా 243I ఆర్టికల్ ప్రకారంగా ఫైనాన్షియల్ కమిషన్ అనేది, ఇది ప్రీవియస్ క్వశ్చన్ మనకి, ఫైనాన్షియల్ కమిషన్ అనేది అపాయింట్మెంట్ చేసేది ఒక స్టేట్కి ఎవరు అంటే మనకి గవర్నర్. 243K ప్రకారంగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా అపాయింట్మెంట్ చేసేది ఎవరు అంటే మనకి గవర్నర్. 316 ప్రకారంగా ఆ స్టేట్కి ఉండేటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎస్పీపీసీ అంటే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎస్పీఎస్సి అనేటువంటి దాన్ని కూడా 316 ఆర్టికల్ ప్రకారంగా అపాయింట్మెంట్ చేసేది ఏంటంటే గవర్నర్. ఈ గవర్నర్ అపాయింట్మెంట్ చేసేటువంటి ఈ అధికారుల్ని ఏమంటామంటే ఎగ్జిక్యూటివ్ పవర్స్ అని పిలవడం అనేది జరుగుతుంది అని గుర్తుపెట్టుకోవాలి. ఆర్టికల్స్ ఇంపార్టెంట్ మనకి. నెక్స్ట్ వన్ ఏంటి, లెజిస్లేటివ్ పవర్స్ అంటే శాసన అధికారాలు. గవర్నర్కు ఉండేటువంటి శాసన అధికారాలు ఏంటంటే 168 ఆర్టికల్ ప్రకారంగా హౌస్లో అంతర్భాగంగా ఉంటాడు. అంటే లెజిస్లేటివ్ అసెంబ్లీ, లెజిస్లేటివ్ కౌన్సిల్, గవర్నర్ ఈ మూడు కలిస్తేనే మనకేంటంటే 168 ఆర్టికల్ ప్రకారంగా స్టేట్ గవర్నమెంట్లో ఉండేటువంటి అసెంబ్లీ గురించి చెప్తుంది. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే 171(3)C చాలా ఇంపార్టెంట్, ప్రీవియస్లో అడిగిన క్వశ్చన్. 171(3)C ఆర్టికల్ ఏం చెప్తుందంటే స్టేట్లో ఉండేటువంటి ఎమ్మెల్సీ అనేది హౌస్ ఉంటుంది కదా, ఎమ్మెల్సీ హౌస్, ఆ ఎమ్మెల్సీ హౌస్కి అనేది 1/6 మెంబర్స్ని అపాయింట్మెంట్ చేసే అధికారం అనేది గవర్నర్కి అనేది ఉంటుంది. మరి చదువుకుంటూ ఉంటారు. ఆ లోక్సభకు అనేది 2 ఆంగ్లో ఇండియన్స్ని, అదేవిధంగా రాజ్యసభకు అనేది 12 మందిని నామినేట్ చేస్తాడు ప్రెసిడెంట్ అని చదువుకుంటాం. ప్రెసిడెంట్ ఇప్పుడు ఆంగ్లో ఇండియన్స్ని అయితే మనకు నామినేట్ చేయడం లేదు, కానీ రాజ్యసభకి 12 మెంబర్స్ అనేది అయితే నామినేట్ చేస్తున్నారు. అక్కడ ప్రెసిడెంట్ రాజ్యసభకి ఏ విధంగా నామినేట్ చేస్తారో ఇక్కడ కూడా స్టేట్ గవర్నర్ స్టేట్ అసెంబ్లీకి 1/6 మెంబర్స్ అనేది నామినేట్ చేస్తారు. మరి ఎవరిని నామినేట్ చేస్తారు, ఎవరిని నామినేట్ చేస్తారని చెప్పే ఆర్టికలే 171 సబ్ క్లాస్ 5. ఎవరిని నామినేట్ చేస్తారంటే సర్వీస్ అని అంటే సేవా రంగం కానీ, సామాజిక సేవ కానీ, సైన్స్ రంగంలో కానీ,
కోఆపరేటివ్ సహకార రంగంలో కానీ వినూత్నమైనటువంటి సేవలు అందించినటువంటి వ్యక్తులకి 171(5) ఆర్టికల్ ప్రకారంగా ఏం చేస్తారంటే అపాయింట్మెంట్ అనేది చేయడం అనేది జరుగుతుంది. అలా 171(3)(c), 171(5) అనేది ఎమ్మెల్సీ సభకి గవర్నర్ అపాయింట్మెంట్ చేసే వాటి గురించి చెప్తుంది. 192 ఏం చెప్తుందంటే రిమూవల్, అంటే హౌస్లో ఉండేటువంటి వ్యక్తుల్ని రిమూవ్ చేసే అధికారం గవర్నర్కి ఉంటుంది. అంటే తొలగించే అధికారం అనేది 192 ఆర్టికల్ ప్రకారం గవర్నర్కి ఉంటుంది. మరి తొలగించే అధికారం గవర్నర్కి ఉందనుకున్నాం కదా, మరి ఎవరి యొక్క అనుమతితో తొలగిస్తాడు గవర్నర్ అంటే సిఈసి అని గుర్తుపెట్టుకోండి. సిఈసి మీన్స్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ యొక్క అనుమతితో ఒక స్టేట్లో ఉండేటువంటి ఎమ్మెల్యేని కానీ ఎమ్మెల్సీ కానీ తొలగించే అధికారం గవర్నర్కి ఉంటుంది. ఏ ఆర్టికల్ ప్రకారంగా అంటే 192. 200 ఆర్టికల్ అనేది ఒక బిల్లు చట్టము, అంటే ఒక బిల్లు చట్టం గురించి చెప్పేది ఏంటంటే 201 కూడా మనకి బిల్లు చట్టంగా ఏ విధంగా మారుతుందో చెప్తుంది. నెక్స్ట్ 213 కూడా ప్రీవియస్ క్వశ్చన్ మనకి. 213 ఏంటి అంటే హౌస్లో ఉండేటువంటి మెంబర్స్ ఎవరూ లేకపోతే ఇంపార్టెంట్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో అటువంటి ఇంపార్టెంట్ ఇష్యూస్ మీద ఒక నిర్ణయం అనేది స్టేట్లో తీసుకుంటే ఆ నిర్ణయాన్ని తీసుకోవడాన్ని ఏమంటారంటే ఆర్డినెన్సీ అంటారు. అలా రాష్ట్రంలో ఏ సభలు లేనప్పుడు ఒక నిర్ణయం గవర్నర్ తీసుకోవడాన్ని ఏమంటారంటే ఆర్డినెన్సీ అంటారు. అటువంటి ఆర్డినెన్సీ గురించి చెప్పేది ఏంటంటే 213 ఆర్టికల్. గవర్నర్ ఆర్డినెన్స్ అయితే 213, అదేవిధంగా ప్రెసిడెంట్ ఆర్డినెన్స్ అయితే 123 ఆర్టికల్. గవర్నర్ యొక్క ఆర్డినెన్స్ కానీ ప్రెసిడెంట్ యొక్క ఆర్డినెన్స్ కానీ మ్యాక్సిమం పీరియడ్ అనేది ఎంత ఉంటుందంటే 6 months 6 weeks. 6 months 6 weeks అనేది ఉంటుంది. సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే 7.5 months అని గుర్తుపెట్టుకున్నా నాట్ ఏ ప్రాబ్లం. కాబట్టి గరిష్ట పీరియడ్ అంటే మ్యాక్సిమం పీరియడ్ మనకి ఎంత అంటే 213 ప్రకారంగా 7.5 months. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే 333 చూడండి, బ్లూ కలర్లో రాశాను. అంటే ప్రజెంట్ 333 అనేటువంటి ఆర్టికల్ లేదు. ఎందుకంటే 333 ఆర్టికల్ ప్రకారంగా లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంటుంది కదా, ఆ లెజిస్లేటివ్ అసెంబ్లీకి గవర్నర్ ఒక మెంబర్ని అనేది అపాయింట్మెంట్ చేస్తారు. కానీ రీసెంట్గా 2020 104 కాన్స్టిట్యూషనల్ మెంబర్ ప్రకారంగా ఒక వ్యక్తిని గవర్నర్ నియమించడం లేదు. లోక్సభలో కూడా 2 వ్యక్తులను అనేది ప్రెసిడెంట్ నియమించడం లేదు. కాబట్టి ఇది అనేది లేదు అని గుర్తుపెట్టుకోండి ప్రెసిడెంట్. ఓకే రైట్. నెక్స్ట్ వన్ ఏంటి, గవర్నర్ యొక్క ఆర్థిక అధికారాలు, ఫినాన్షియల్ ఏదైతే ఉందో ఆ ఫినాన్షియల్ పవర్స్. ఒకటోది ఏంటంటే 202 ఏం చెప్తుందంటే స్టేట్ బడ్జెట్ ఏదైతే ఉందో స్టేట్ బడ్జెట్ అనేది ప్రవేశపెట్టేటప్పుడు గవర్నర్ యొక్క అనుమతితో మాత్రమే ప్రవేశపెట్టాలి అని చెప్తారు. 267 అగంతుక నిధి గురించి చెప్తుంది. ఒక స్టేట్ యొక్క కన్సోలిడేటెడ్ ఫండ్ అంటే అగంతుక నిధి గురించి చెప్పేది ఏంటంటే 267 ఆర్టికల్ అనేది. నెక్స్ట్ వన్ ఏంటి, జ్యుడిషియల్ పవర్స్. 161 ఆర్టికల్ ప్రకారంగా గవర్నర్కి క్షమాభిక్ష పెట్టే అధికారంతో అనేది ఉన్నది అని చెప్తుంది. క్షమాభిక్ష పెట్టే అధికారం అంటే ఉరి శిక్షను రద్దు చేసే అధికారం మాత్రం లేదు, కానీ మిగతా శిక్షను తగ్గించడం కానీ పెంచడం కానీ ఇలాంటి అధికారాలు కూడా మనకి ఎవరికి ఉన్నాయంటే జ్యుడిషియల్ పవర్స్లోకి వస్తాయి. ఇంకా 233 ఆల్రెడీ మనం ఇక్కడ చూసాం. 233 ఏం చెప్తుంది, డిస్ట్రిక్ట్ జడ్జెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళని అపాయింట్మెంట్ చేసే అధికారం గురించి చెప్పేది ఏంటంటే ఈ 233 ఆర్టికల్. ఇక డిస్క్రియేషన్ అధికారాలు ఏంటంటే విచక్షణ అధికారాలు అంటారు. అంటే గవర్నర్ తనకు నచ్చిన అధికారాలు తానే స్వయంగా అనేది ఆ అధికారాలు ఎవరి యొక్క సలహాతో కానీ ఎవరి యొక్క అనుమతితో కానీ కాకుండా తనకు తానుగా నిర్వర్తించే అధికారాన్ని డిస్క్రియేషన్ పవర్స్ అంటారు. ఇవి 2 రకాలుగా ఉంటాయి. ఒకటి కాన్స్టిట్యూషనల్ బేస్డ్, 2 సిచ్యువేషనల్ బేస్డ్. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ప్రజెంట్ ఒక రాష్ట్రానికి అనేది సీఎం అనేది అపాయింట్మెంట్ చేసే అధికారం అనేది డిస్క్రియేషన్ పవర్ కిందకి రావడం అనేది జరుగుతుంది. ఇలా గవర్నర్కి సంబంధించినటువంటి పవర్స్ గురించి, గవర్నర్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ గురించి అనేది టుడే క్లాస్లో మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఆర్మీ పవర్స్ కానీ డిప్లొమాటిక్ పవర్స్ కానీ ఎవరికి ఉంటాయి ఎవరికి ఉండవు అంటే గవర్నర్కి అనేది ఉండదు, ప్రెసిడెంట్కి అనేది ఉంటుంది. ఇక గవర్నర్కి సంబంధించినటువంటి లాస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ ఖచ్చితంగా ఇందు నుండి కూడా క్వశ్చన్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే అవకాశం ఉంటుంది. ఏంటంటే గవర్నర్ యొక్క బిల్స్ విషయంలో గవర్నర్కి సంబంధించి కానీ స్టేట్ అసెంబ్లీలో కానీ ప్రధానంగా 2 బిల్స్ అనేవి ఉంటాయి. ఒకటి ఏంటి జనరల్ బిల్, 2 ఏంటి మనీ బిల్. జనరల్ బిల్ గురించి చెప్పే ఆర్టికల్ 200 ఆర్టికల్ అనేది చెప్పుకుంటున్నాం మనం. అదేవిధంగా మనీ బిల్ గురించి చెప్పే ఆర్టికల్ ఏదంటే 207 ఆర్టికల్ అనేది చెప్తున్నాం. జనరల్ బిల్ అనేది అసెంబ్లీ అనేది ఓకే చేసి బిల్లు చట్టంగా మారాలంటే ఎవరికాడికి వెళ్ళాలి, స్టేట్లో గవర్నర్ కాడికి వెళ్ళాలి కదా.
మరి గవర్నర్ అంటే అసెంబ్లీ దగ్గర ఉండే ఒక బిల్లు గవర్నర్ దగ్గరికి అనేది వెళ్ళేటప్పుడు గవర్నర్ దాని మీద ఏ విధంగా రియాక్షన్ అనేది ఇవ్వచ్చు. ఏ విధంగా అంటే ఓకే అనేది చేయొచ్చు, లేదా ఆ బిల్లు అనేది క్యాన్సిల్ చేయొచ్చు, లేదా ఆ బిల్లుని తిరిగి ఏం చేయాలి, హౌస్కైనా పంపించవచ్చు, ఓవరాల్గా తిరిగి అసెంబ్లీకి అనేది పంపించవచ్చు, లేదా ప్రెసిడెంట్ యొక్క దానికోసం రిజర్వ్ అనేది చేయొచ్చు ఆ బిల్లుని. మ్యాక్సిమం బిల్లులన్నీ కూడా ప్రెసిడెంట్కి మాత్రమే రిజర్వ్ చేయడం అనేది జరుగుతుందండి. ఒకసారి అడిగినటువంటి క్వశ్చన్, ప్రీవియస్లో అడిగిన క్వశ్చన్, హైకోర్టుకు సంబంధించినటువంటి అధికారాలకు సంబంధించిన బిల్లు స్టేట్ అసెంబ్లీ నుండి గవర్నర్కి అనేది రావడం జరిగింది. అయితే గవర్నర్ ఆ బిల్లులో ఆమోదించవచ్చా, ఆమోదించకపోవచ్చా, పునఃపరిశీలనకు అనేది పంపించవచ్చా, లేదా ప్రెసిడెంట్కి అనేది ఆ బిల్లుని రిజర్వ్ చేయాలా అని క్వశ్చన్ అడిగాడు. హైకోర్టుకు సంబంధించినటువంటి అధికారాలకు సంబంధించిన బిల్లుని స్టేట్ అసెంబ్లీ అనేది ఆమోదించి గవర్నర్కి అనేది పంపించేటప్పుడు గవర్నర్ ఆ బిల్లు అనేది ఎవరికనేది అంటే ప్రెసిడెంట్ రిజర్వ్ కోసం అనేది వేచి చేయొచ్చు. కాబట్టి ఇక్కడ కూడా ఏంటంటే ఆ బిల్లు అనేది ప్రెసిడెంట్కి అనేది అంటే ఇలా 4 రకాలుగా సాధారణ ఇవ్వండి జనరల్ బిల్ విషయంలో 4 రకాల అధికారాలు ఎవరికి ఉంటాయంటే గవర్నర్కి అనేది ఉండడం జరుగుతుంది. మరి చివరి అధికారం చూడండి, ప్రెసిడెంట్కి అనేది ఇవ్వాలని చెప్తాం కదా. ఒకవేళ ఆ బిల్లు ప్రెసిడెంట్ కాడికి వచ్చిందే అనుకుందాం. ప్రెసిడెంట్ కాడికి వచ్చేటప్పుడు ఆ బిల్లు పైన ప్రెసిడెంట్ ఏం చేస్తాడు తెలుసా, ఓకే చేయొచ్చు, ఆ బిల్లుని క్యాన్సిల్ చేయొచ్చు, లేదా ఏంటో ఆ బిల్లు అనేది తిరిగి పంపించవచ్చు. అలా తిరిగి పంపించిన బిల్లు మళ్ళా ప్రెసిడెంట్కి ఎంత టైం పీరియడ్లోకి రావాలి తెలుసా, 6 మంత్స్లోగా రావాలి అని గుర్తుపెట్టుకోవాలి. 6 మంత్స్లో ఆ బిల్లు అనేది తిరిగి మళ్ళీ ప్రెసిడెంట్ కాడికి వెళ్ళాలి, తిరిగి పంపిస్తే ఒకవేళ ప్రెసిడెంట్. ఓకేనా, ఇది జనరల్ బిల్లుకి సంబంధించిన విషయం మనకి. నెక్స్ట్ వన్ ఏంటి, మనీ బిల్. ఇది చూసుకోండి, ఒక రాష్ట్రంలో రాష్ట్ర శాసనసభ లేదా అసెంబ్లీ ఓకే చేసిన మనీ బిల్ గురించి చెప్పే ఆర్టికల్ ఏది 207. మనీ బిల్ అనేది ఎవరి యొక్క అనుమతితో అనేది ప్రవేశపెట్టాలి. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే సెంట్రల్ ఎలా ఉంటాయి, స్టేట్లో కూడా అలానే ఉంటాయి. మనీ బిల్లుకి సంబంధించి అసెంబ్లీ ఓకే చేసి బిల్లు గవర్నర్ దగ్గరికి అనేది పంపించేటప్పుడు గవర్నర్ ఆ బిల్లుని ఏం చేయొచ్చు, ఓకే చేయొచ్చు, క్యాన్సిల్ చేయొచ్చు, లేదా ప్రెసిడెంట్ దగ్గరికైనా పంపించవచ్చు. కానీ ఇక్కడ ఏం లేదు, తిరిగి పంపించే అధికారం అనేది మనీ బిల్ విషయంలో లేదు. ఈ విషయాన్ని మీరు గుర్తించాలి. సాధారణ బిల్లు విషయంలో గవర్నర్ తిరిగి పంపించే అధికారం ఉంటుంది, కానీ మనీ బిల్ విషయంలో గవర్నర్కి తిరిగి శాసనసభకు పంపించే అధికారం అనేది గవర్నర్కి లేదు. కాబట్టి ఇక్కడ ప్రెసిడెంట్ కాడికైనా పంపించు, ఓకే చేయొచ్చు, లేదా క్యాన్సిల్ చేయొచ్చు. మరి ఎగ్జాంపుల్ ప్రెసిడెంట్ కాడికే వెళ్ళింది అనుకోండి, ప్రెసిడెంట్ కూడా ఇక్కడ తిరిగి పంపించే అధికారం లేదు. అయితే ఓకే చేయాలి, లేకపోతే ఏం చేయాలి, క్యాన్సిల్ అనేది చెయ్యాలి. కానీ తిరిగి పంపించే అధికారం ప్రెసిడెంట్కి కూడా లేదు. కాబట్టి రాష్ట్ర శాసనసభ ఆమోదించిన సాధారణ బిల్లు విషయంలో గవర్నర్కి రాష్ట్రపతికి ఎటువంటి అధికారాలు ఉంటాయి, రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లు మనీ బిల్లు పైన ప్రెసిడెంట్కి గవర్నర్కి ఎటువంటి అధికారాలు అనేవి ఉంటాయి అనేది చూసుకున్నాం. ఇదండి టోటల్గా గవర్నర్కి సంబంధించినటువంటి అంటే ఈ మొత్తం క్లాస్ని ప్రశాంతంగా విడదీసి క్లాస్ రూమ్లో అయితే టోటల్గా ఎన్ని అవర్స్ అంటే 3 to మ్యాక్సిమం 4 అవర్స్ అనేది చెప్పుకుంటాం. మ్యాక్సిమం చెప్పాం కూడా, ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది మన ఇన్స్టిట్యూట్లో చూసుకున్నట్లయితే. కానీ ప్రశాంతంగా ఒక మైండ్ మ్యాప్ ద్వారా టోటల్గా గవర్నర్కి సంబంధించింది కూడా ఫాస్ట్గా రివిజన్ అనేది ఏ విధంగా జరుగుతుందంటే ఎగ్జామ్ పాయింట్ మీకు ఆర్ఆర్బీ అవ్వచ్చు, అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అవ్వచ్చండి. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ సింపుల్గా ఇలా డయాగ్రామ్ మాదిరిగా ఒక మైండ్ మ్యాప్ ద్వారా అనేది గుర్తుపెట్టుకుంటే సబ్జెక్ట్ మొత్తాన్ని సింపుల్గా అనేది గుర్తుపెట్టుకోవడం అనేది జరుగుతుంది. అర్థమైంది కదా అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.